రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందంటూ హైకోర్టులో కేసు వేసినటువంటి అంశం ఇది. కర్నూలు జిల్లా మహానందికి చెందిన పండ్రబోయిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తను దివ్యాంగుడట, తన మీద రెడ్ బుక్ పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డజన్ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు ఈ రెడ్ బుక్ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని ప్రమాణాన్ని పాలకులు విస్మరించారు. అలాగే మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, మీడియా సంస్థలు తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సోషల్ మీడియాలో నేను పెట్టినటువంటి ఒకే ఒక్క పోస్ట్పై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దివ్యాంగుడిని నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారంటూ తన పిటిషన్లో చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు గతంలోనే ప్రకాష్ సింగ్ కేసులో ఒకే వ్యాఖ్యలకు సంబంధించి వందలాది కేసులు ఉండకూడదు, ఫస్ట్ కేసు ఒకటి పెట్టి మిగతా అన్ని వాంగ్మూలాల కింద తీసుకోమని చెప్పింది. ఇప్పుడు అట్లా చేయట్లేదు అంటూ పిటిషన్ వేశారు. మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.